Hello, story lovers. Welcome to Siri. అటువైపు చూశాడు సమీర్.
సమీర్ని తన కారు వైపు లాక్కెళ్తూ సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి, ఇప్పుడు చూసిన వీడియోలో ఉన్నది ఆ రోజు నన్ను అటాక్ చేసిన వాళ్ళే కదా? అనుమానంగా అడిగాడు నిలువుగా తల సామ్రాట్. ఆరవ్ కోపంగా చూపి చూసి, నీకున్న పనేంటో నాకు తెలుసులే, ముందు పద ఇక్కడి నుంచి అన్నాడు ఆరవ్ కోపంగా. కాలిద్ది నాకు. అచ్చో సాలిగాలు వెనక నుండి పాయిజన్ ఇంజెక్ట్ చేశారు నాకు. అలాంటప్పుడు నేనెలా ఊరుకుంటాను? అది సరే గాని ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరో చెప్పలేదు నువ్వు. ఎవడాడు? వీళ్ళు వాణ్ణెందుకు కలిశారు? అడిగాడు సామ్రాట్. వాడి పేరు విక్రాంత్లే. వాడే వీళ్ళకి సుపారీ ఇచ్చి నిన్ను లేపేయమన్నాడు చెప్పాడు ఆరవ్. చేస్తా అని నాలుక మడత పెడుతూ షర్ట్ హ్యాండ్స్ కప్ మడతెడుతున్న సామ్రాట్ని ఆపుతూ, రే ఆగరా బాబు, నేను చూసుకుంటాగా ఇవన్నీ. ముందు నువ్వు వీని తీసుకొని పద. నేను అన్ని చూసి సమీర్ బతికే ఉన్న విషయం ఆరవ్ ద్వారా వెనక నిఘా పెట్టిన మనుషుల ద్వారా అమెరికా నుండి రావడం. కానీ నిజానికి వాడి కొడుకు సామ్రాట్ గురించి తలుచుకోగానే గుండెల్లో ఒకలాంటి వణుకు పుట్టేసింది విక్రాంత్కి. విషయం తెలిసిన 2 గంటల్లోనే లోకల్ రౌడీస్ని సుపారీకి మాట్లాడాడు విక్రాంత్. అతనికి తెలుసు ఆరవ్ను ముందు నుండి డైరెక్ట్గా ఎదుర్కోలేమని. అందుకే సీక్రెట్గా పవర్ఫుల్ పాయిజన్ ఆరవ్ కోసం తీసుకొచ్చాడు విక్రాంత్. తను వచ్చేప్పుడే తండ్రి కోసం తీసుకొచ్చిన పాయిజన్ మెడిసిన్ని కొడుక్కి వాడేశాడు టెన్షన్లో. అదే అతను చేసిన బిగ్ మిస్టేక్. అప్పటికప్పుడు లోకల్ రౌడీస్ని మాట్లాడడంతో వాళ్ళని కనుక్కోవడం ఆరవ్కి చాలా ఈజీ అయిపోయింది. సో సామ్రాట్ మీద అటాక్ చేసిన వాళ్ళు అలా దొరకడం, వాళ్ళని వారం రోజుల పాటు స్పై చేస్తున్న ఆరవ్కి వాళ్ళని పంపించింది ఎవరో ఈరోజు తెలిసిపోయింది. సంవేదాలో కొద్ది కొద్దిగా చలనం మొదలైందని, తన వాళ్ళ మధ్యలో ఉంటే కొద్ది రోజుల్లో బాగవుతుందని డాక్టర్ చెప్పారని సూర్య వాళ్ళకి చెప్పి ఇండియా తీసుకొచ్చాడు విక్రాంత్ సంవేదని. అదే విషయం ఆరవ్కి ఫోన్ చేసి 1 వీక్లో శామ్ వాళ్ళు చెప్పాడు సూర్య. సరిగ్గా అప్పుడు సామ్రాట్ మీద అటాక్ జరిగిన నెక్స్ట్ డే అవడంతో బాధలో ఆరవ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బట్ అప్పటికే విక్రాంత్ వాళ్ళు ఇండియాలో ల్యాండ్ అయ్యారని, విక్రాంత్ వాళ్ళే సామ్రాట్ని అటాక్ చేశారని తెలియదన్నమాట. ఇప్పుడు వచ్చిన వీడియోలో విక్రాంత్ వాళ్ళని కలవడం చూసిన ఆరవ్ సూర్య చెప్పిన దాని ప్రకారం విక్రాంత్ ఇంకా ఇండియా రాలేడు. కానీ సామ్రాట్ మీద అటాక్ జరిగి 10 డేస్ అవుతుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్న ఆరవ్కి ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటే విక్రాంత్ మీద తన అనుమానం కొద్ది కొద్దిగా బలపడుతుంది. డ్రైవ్ చేస్తూనే తన మనుషులకు కాల్ చేసిన ఆరవ్ విక్రాంత్ ఇండియా ఎప్పుడు వచ్చాడో కరెక్ట్ డీటెయిల్స్ తనకి కావాలని చెప్పడంతో అవతలి వాళ్ళు రేపటిలోగా చెప్తాం సార్ అనగానే నేరుగా ఇంటికి పోనిచ్చాడు కార్ని. 2 గంటల తర్వాత ముందు ఆరవ్ కార్ కొన్ని సెకండ్స్ గ్యాప్తో సామ్రాట్ కార్ అరవింద మ్యాన్షన్స్కి చేరుకున్నాయి. ముందుగానే కార్ దిగిన ఆరవ్ సామ్రాట్ కార్ ముందుకు వెళ్ళి, ఇప్పుడైతే ముందు సమీర్ని అవుట్ హౌస్లో పడేయమని చెప్తే వీన్ని ఎక్కడ పడేయాలో నాకు తెలుసు అనుకుంటూ కార్ దిగి సామ్రాట్ వైపు వచ్చి వెనక నుండి అతని మెడ పట్టి లాక్కెళ్ళి ఆర్వీ కాళ్ళ మీదే పడేశాడు సామ్రాట్.
సామ్రాట్ పట్టించుకోలేదు గాని ఆరవ్తో పాటు ఇంకొకరు కూడా సామ్రాట్ పేరుని పిలిచారు అక్కడ. పట్టించుకోలేదని అలిగారు కూడా. కానీ బాబుకి అప్పుడున్న కోపంలో ఎవ్వరిని దేకలేదు కనీసం. ఆర్వీ రూమ్లో బెడ్ మీద పడుకున్న కూడా రాణి నిద్రకి లేచి కూర్చొని ఆలోచనలో ఉన్న ఆర్వి కాళ్ళ దగ్గర ఉన్నట్టుండి దబ్బున ఏదో పడిన సౌండ్కి టక్కున ఆలోచనల్లోంచి బయటకు వచ్చి కింద చూసిన ఆర్వీకి తన కాళ్ళ దగ్గర ఒళ్ళంతా దెబ్బలతో పైగా రక్తంతో ఉన్న సమీర్ కనిపించడమే. హే సమీర్, నువ్వేంటి ఇక్కడ, పైగా ఈ దెబ్బలు, వాట్ హ్యాపెన్ అని అతని భుజాలు పట్టుకొని లేపుతుంటే సామ్రాట్ వైపు చూసిన సమీర్ పెదవుల్లో గర్వపు నవ్వు. అది ఆరవ్ చూపుని దాటిపోలేదు కూడా. సమీర్ నవ్వు నచ్చని సామ్రాట్ మరోసారి తన చేతికి పని చెప్పబోతుంటే సామ్రాట్ చేతిని పట్టి ఆపేసిన ఆరవ్ వెంటనే కూతురు పక్కకెళ్ళి తన భుజం చుట్టూ చేతిని వేసి, మన అనుమానం నిజమే ప్రిన్సెస్ అన్నాడు ఒకటే మాటగా. అంతే, ఇక నమ్మలేనట్టుగా ఆరవ్ని సమీర్ని మార్చి మార్చి చూసింది ఆర్వి. వేరే ఎవరు చెప్పినా కూడా ఖచ్చితంగా నమ్మేది కాదేమో సమీర్ తప్పు చేశాడంటే. కానీ అక్కడుంది ఆరవ్, తన తండ్రి, తన హీరో. తండ్రి ఏది చెప్పినా ఇదే కాదు, లేదు, తప్పు అని అనలేని ఒకే ఒక్క వ్యక్తి.